హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఏపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి నూతన సిలబస్లో భాగంగా ప్రాచీన చరిత్రకు సంబంధించి సింధులోయ నాగరికత మరియు వేదకాలం నాటి ముఖ్య లక్షణాలు, అదేవిధంగా బౌద్ధ మతము మరియు జైన మతం యొక్క ఆవిర్భావము, అదేవిధంగా మౌర్య సామ్రాజ్యం మరియు గుప్త సామ్రాజ్యం వారి పరిపాలన, అదేవిధంగా మౌర్యులు గుప్తుల సామాజిక ఆర్థిక మరియు మతపరమైన పరిస్థితులు, కళ మరియు వాస్తుకళ అనేటువంటి వీడియో. అదేవిధంగా ఇవాళ టాపిక్ ఏంటి అంటే హర్షవర్ధనుడు మరియు అతని విజయాల విషయాల గురించినటువంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్లో టెట్ డిఎస్సి సబ్జెక్టు కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో 3rd to 10th క్లాస్ 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రూపొందించబడినటువంటి బయోలాజికల్ సైన్స్, అదేవిధంగా సోషల్ సైన్సెస్, అదేవిధంగా ఫిజికల్ సైన్సెస్కి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియోలు. ఈ యొక్క టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియోలు అన్ని రకాల పోటీ పరీక్షలు, ముఖ్యంగా గ్రూప్స్కు పనికొచ్చే విధంగా, అదేవిధంగా డిఎస్సికి పనికొచ్చే విధంగా స్పెషల్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో జనరల్ నాలెడ్జ్ జీకే ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు, కాబట్టి వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోద్దండి. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, మీకు ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్గా అర్థమవుతుంది. ఇక విషయంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి సిలబస్ మనం తెలుసుకుంటూ ఉన్నాం. బిడ్ బ్యాంక్స్ రూపంలో నూతన సిలబస్, న్యూ సిలబస్లో భాగంగా ప్రాచీన చరిత్రలో సింధులోయ నాగరికత మరియు వేదకాలం నాటి ముఖ్య లక్షణాలకు సంబంధించిన వీడియో అందుబాటులో ఉంది. అదేవిధంగా బౌద్ధ మతము మరియు జైన మతం యొక్క ఆవిర్భావానికి సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ వీడియో అందుబాటులో ఉంది. అదేవిధంగా మౌర్య సామ్రాజ్యం మరియు గుప్త సామ్రాజ్యం వారి పరిపాలనకు సంబంధించిన వీడియో కూడా అందుబాటులో ఉంది. అదేవిధంగా మౌర్యులు మరియు గుప్తుల సామాజిక ఆర్థిక మరియు మతపరమైన పరిస్థితులు, కళ మరియు వాస్తుకళలకు సంబంధించినటువంటి సాహిత్యానికి సంబంధించినటువంటి వీడియో కూడా అందుబాటులో ఉంది. ఇవాళ టాపిక్ ఏంటి అంటే హర్షవర్ధనుడు మరియు అతని విజయాల గురించినటువంటి కంప్లీట్ బిడ్ బ్యాంక్ ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. శిలాదిత్య బిరుదు ఎవరికి కలదు? ఆప్షన్ ఏ హర్షవర్ధనుడు, ఆప్షన్ బి సముద్రగుప్తుడు, ఆప్షన్ సి ఖారవేలుడు, ఆప్షన్ డి అశోకుడు. శిలాదిత్య అనేటువంటి బిరుదు ఎవరికి కలదు? ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ హర్షవర్ధనుడు. రెండవ ప్రశ్న గమనిస్తున్నాం. ప్రియదర్శిని, నాగానందం, రత్నావళి అనేటువంటి పుస్తకాలను రచించిన వారు ఎవరు? ప్రియదర్శిని, నాగానందం, రత్నావళి అనేటువంటి పుస్తకాలను రచించినది ఆప్షన్ ఏ బాణభట్టుడు, ఆప్షన్ బి హర్షవర్ధనుడు, ఆప్షన్ సి నందితిమ్మన, ఆప్షన్ డి అశోకుడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి హర్షవర్ధనుడు ప్రియదర్శిని, నాగానందం, రత్నావళి అనేటువంటి పుస్తకాలను కూడా రచించడం జరిగింది. ఇక మూడో ప్రశ్న చూస్తున్నాం. హర్షచరితము అనేటువంటి గ్రంథ రచయిత ఎవరు? హర్షచరితం అనేటువంటి గ్రంథాన్ని రచించిన రచయిత ఎవరు? ఆప్షన్ ఏ వరాహమిహిరుడు, ఆప్షన్ బి నాగార్జునుడు, ఆప్షన్ సి విజ్ఞానేశ్వరుడు, ఆప్షన్ డి బాణభట్టుడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ హర్షచరిత గ్రంథ రచయిత. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి బాణభట్టుడు. నాలుగవ ప్రశ్న గమనిస్తూ ఉన్నాం. క్రీస్తు శకం 629లో హర్షవర్ధనుడి ఆస్థానాన్ని సందర్శించినటువంటి చైనా యాత్రికుడు ఎవరు? ఆప్షన్ ఏ ఇత్సింగ్, ఆప్షన్ బి పాహియాన్, ఆప్షన్ సి హుయన్సాంగ్, ఆప్షన్ డి పోకోకో. క్రీస్తు శకం 629లో హర్షవర్ధనుడి ఆస్థానాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి హుయన్సాంగ్. ఐదవ ప్రశ్న చూస్తూ ఉన్నాం. హర్షవర్ధనుడిని ఓడించినటువంటి బాదామి చాళుక్య రాజు ఎవరు? ఆప్షన్ ఏ పులకేసి 1, ఆప్షన్ బి పులకేసి 2, ఆప్షన్ సి పులకేసి 3, ఆప్షన్ డి పులకేసి 4.
హర్షవర్ధనుడిని ఓడించిన బాదామి చాళుక్య రాజు ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పులకేశి II. 6వ ప్రశ్న చూస్తున్నాం. బాణుడు, మయూరుడు ఎవరి ఆస్థాన కవులు? బాణుడు మరియు మయూరుడు ఎవరి ఆస్థాన కవులు? ఆప్షన్ ఏ హర్షుడు, ఆప్షన్ బి అశోకుడు, ఆప్షన్ సి 2వ చంద్రగుప్తుడు, ఆప్షన్ డి కాలాశోకుడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ హర్షుడు, హర్షవర్ధనుడు. 7వ ప్రశ్న చూస్తున్నాం. సంస్కృతంలో నీతి పద్యాలైనటువంటి సుభాషిత రత్నావళి గ్రంథకర్త ఎవరు? సంస్కృతంలో నీతి పద్యాలైనటువంటి సుభాషిత రత్నావళి గ్రంథకర్తలు ఎవరు? ఆప్షన్ ఏ భవభూతి, ఆప్షన్ బి భానభట్టుడు, ఆప్షన్ సి బర్హుహరి, ఆప్షన్ డి బల్లాట. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి భర్తృహరి, భర్తృహరి అండి. 8వ ప్రశ్న చూస్తున్నాం. హర్షయుగంలో సమాజంలో బాగా ప్రబలిన దురాచారాలు ఏవి? హర్షయుగంలో, హర్షవర్ధనుడి కాలంలో సమాజంలో బాగా ప్రబలినటువంటి దురాచారాలు. ఆప్షన్ ఏ విగ్రహారాధన, బాల్య వివాహాలు, ఆప్షన్ బి కుల వివక్షత, జోగిని వ్యవస్థ, ఆప్షన్ సి సతీ సహగమనం, భోగమేళాలు, ఆప్షన్ డి సతీ సహగమనం, అస్పృశ్యత. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సతీ సహగమనం, అస్పృశ్యత అనేవి సమాజంలో బాగా ప్రబలినటువంటి దురాచారాలు. 9వ ప్రశ్న చూస్తున్నా. హర్షుని పాలనా విధానం ఎవరి పాలనను పోలి ఉంటుంది? ఆప్షన్ ఏ మౌర్యులు, ఆప్షన్ బి గుప్తులు, ఆప్షన్ సి పాండ్యులు, ఆప్షన్ డి కుషాణులు. హర్షుని పాలనా విధానం ఎవరి పాలనను పోలి ఉంటుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి గుప్తులు. 10వ ప్రశ్న చూస్తున్నాం. హర్షయుగంలో విశ్వవిఖ్యాతిగాంచినటువంటి విద్యా కేంద్రం ఏది? ఆప్షన్ ఏ తక్షశిల, ఆప్షన్ బి నలంద, ఆప్షన్ సి నాగార్జునకొండ, ఆప్షన్ డి పైవన్నీ. హర్షయుగంలో విశ్వవిఖ్యాతిగాంచినటువంటి విద్యా కేంద్రం ఏది? ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తున్నాడు ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నలంద. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 11వ ప్రశ్న చూస్తున్నాం. హర్షయుగంలో అధికార భాష ఏది? ఆప్షన్ ఏ ప్రాకృతం, ఆప్షన్ బి గ్రీకు, ఆప్షన్ సి సంస్కృతం, ఆప్షన్ డి పాళీ. హర్షయుగంలో, హర్షవర్ధనుడి కాలంలో అధికార భాషగా ఏ భాష ఉండేది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సంస్కృతం. 12వ ప్రశ్న చూస్తున్నాం. 2వ పులకేశి హర్షవర్ధనుడిని ఏ యుద్ధంలో ఓడించాడు? ఆప్షన్ ఏ నర్మదా యుద్ధం, ఆప్షన్ బి చందేరి యుద్ధం, ఆప్షన్ సి కళింగ యుద్ధం, ఆప్షన్ డి దశరాగ్ని యుద్ధం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ నర్మదా యుద్ధం. 13వ ప్రశ్న చూస్తున్నాం. హర్షుడు పోషించిన మతం? ఆప్షన్ ఏ బౌద్ధం, ఆప్షన్ బి జైనం, ఆప్షన్ సి వీరశైవం, ఆప్షన్ డి శైవం. హర్షుడు పోషించినటువంటి మతం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ బౌద్ధం. 14వ ప్రశ్న చూస్తున్నాం. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మహామోక్ష పరిషత్తులను హర్షుడు ఎక్కడ నిర్వహించేవాడు? ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మహామోక్ష పరిషత్తులు అని చెప్పి హర్షవర్ధనుడు ఎక్కడ నిర్వహించేవాడు? ఆప్షన్ ఏ ప్రయాగ, ఆప్షన్ బి మధుర, ఆప్షన్ సి ఉజ్జయిని, ఆప్షన్ డి కాశీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ప్రయాగలో. 15వ ప్రశ్న చూస్తున్నాం. హర్షుడు కనోజ్ వద్ద నిర్వహించినటువంటి సర్వమత సమ్మేళనానికి అధ్యక్షత వహించినది ఎవరు? ఆప్షన్ ఏ ఇత్సింగ్, ఆప్షన్ బి పాహియాన్, ఆప్షన్ సి హుయన్సాంగ్, ఆప్షన్ డి మార్కో పోలో. హర్షుడు కనోజ్ వద్ద నిర్వహించిన సర్వమత సమ్మేళనానికి అధ్యక్షత వహించినది ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి హుయన్సాంగ్. 16వ ప్రశ్న చూస్తున్నాం. కనోజ్ను పాలించినటువంటి చివరి గొప్ప పాలకుడు ఎవరు? ఆప్షన్ ఏ నందివర్మన్, ఆప్షన్ బి నరసింహవర్మన్, ఆప్షన్ సి గోవిందవర్మన్, ఆప్షన్ డి యశోవర్మన్. కనోజ్ను పాలించిన చివరి గొప్ప పాలకుడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి యశోవర్మన్. 17వ ప్రశ్న చూస్తున్నాం. హర్షవర్ధనుడి చరిత్రకు పురావస్తు ఆధారం ఏమిటి? ఆప్షన్ ఏ పహార్పూర్ తామ్రశాసనం, ఆప్షన్ బి నౌసాసి తామ్రశాసనం, ఆప్షన్ సి నలంద తామ్రశాసనం, ఆప్షన్ డి మాంచెల్ల తామ్రశాసనం. హర్షవర్ధనుడి చరిత్రకు పురావస్తు ఆధారం ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నౌసాసి తామ్రశాసనం. 18వ ప్రశ్న చూస్తున్నాం. సోంపట్ మధుజని శాసనాలు వేయించింది ఎవరు? ఆప్షన్ ఏ అశోకుడు, ఆప్షన్ బి హర్షుడు, ఆప్షన్ సి ఖారవేలుడు, ఆప్షన్ డి రుద్రదామనుడు. సోంపట్ మరియు మధుజని శాసనాలు వేయించినది ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి హర్షుడు.
19వ ప్రశ్న చూస్తున్నాం. రెండవ పులకేశి హర్షవర్ధనుని ఓడించినట్లు తెలియజేయు ఆధారం ఏది? ఆప్షన్ ఏ బెక్కలు శాసనం, ఆప్షన్ బి జునాగఢ్, ఆప్షన్ సి ఐహోలు శాసనం, ఆప్షన్ డి నానాగఢ్ శాసనం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఐహోలు శాసనం. 20వ ప్రశ్న చూస్తున్నాం. హర్షుడు తొలుత ఎవరి భక్తుడు? ఆప్షన్ ఏ విష్ణువు, ఆప్షన్ బి మురుగన్, ఆప్షన్ సి మహాశివుడు, ఆప్షన్ డి గణపతి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మహాశివుడు. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 21వ ప్రశ్న చూస్తున్నాం. భారతదేశంలో మొదటిసారిగా విద్యార్థులకు ఉచిత విద్య, ఉచిత భోజనం, ఉచిత వసతులను కల్పించిన విశ్వవిద్యాలయం? ఆప్షన్ ఏ నలంద, ఆప్షన్ బి నాగార్జున, ఆప్షన్ సి విక్రమశిల, ఆప్షన్ డి తక్షశిల. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ నలంద విశ్వవిద్యాలయం. భారతదేశంలో మొట్టమొదటిసారిగా విద్యార్థులకు ఉచిత విద్య, ఉచిత భోజనం, ఉచిత వసతులు కల్పించిన విశ్వవిద్యాలయం నలంద విశ్వవిద్యాలయం. 22వ ప్రశ్న చూస్తున్నాం. భారతదేశాన్ని పరిపాలించినటువంటి చిట్ట చివరి హిందూ చక్రవర్తి? ఆప్షన్ ఏ పృథ్వీరాజ్ చౌహాన్, ఆప్షన్ బి జయచంద్రుడు, ఆప్షన్ సి హర్షుడు, ఆప్షన్ డి హేమురాజ్. భారతదేశాన్ని పరిపాలించిన చిట్ట చివరి హిందూ చక్రవర్తి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి హర్షుడు. 23వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. బౌద్ధ మతమును నాశనము చేసి బోధి వృక్షమును కూకటి వేళ్లతో పెకిలించి వేసిన వాడు ఎవరు? ఆప్షన్ ఏ గౌడ శశాంకుడు, ఆప్షన్ బి హర్షవర్ధనుడు, ఆప్షన్ సి రాజ్యవర్ధనుడు, ఆప్షన్ డి దేవగుప్తుడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ గౌడ శశాంకుడు. బౌద్ధ మతాన్ని నాశనం చేసి బోధి వృక్షమును కూకటి వేళ్లతో పెకిలించి వేశాడు గౌడ శశాంకుడు. 24వ ప్రశ్న చూస్తున్నాం. హుయన్సాంగ్ ప్రకారం హర్షుడు చతుర్వర్ణాలలోని ఏ వర్ణానికి చెందినవాడు? ఆప్షన్ ఏ బ్రాహ్మణ, ఆప్షన్ బి క్షత్రియ, ఆప్షన్ సి వైశ్య, ఆప్షన్ డి శూద్ర. హుయన్సాంగ్ ప్రకారం హర్షుడు చతుర్వర్ణాలలోని ఏ వర్ణానికి చెందినవాడు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి వైశ్య వర్ణానికి చెందినవాడు. 25వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. స్థానేశ్వర్ నుంచి కనౌజ్కు రాజధానిని మార్చిన ఉత్తర భారతదేశ రాజు ఎవరు? ఆప్షన్ ఏ నరవర్ధన, ఆప్షన్ బి ఆదిత్యవర్ధన, ఆప్షన్ సి ప్రభాకరవర్ధన, ఆప్షన్ డి హర్షవర్ధన. స్థానేశ్వర్ నుంచి కనౌజ్కు రాజధానిని మార్చిన ఉత్తర భారతదేశ రాజు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి హర్షవర్ధనుడు. 26వ ప్రశ్న చూస్తున్నాం. హర్షుడి చేతిలో ఓడినటువంటి వల్లభి పాలకుడు? ఆప్షన్ ఏ రెండో ధ్రువసేనుడు, ఆప్షన్ బి రెండో ప్రవరీసేనుడు, ఆప్షన్ సి మూడో ధ్రువసేనుడు, ఆప్షన్ డి మూడో ప్రవరీసేనుడు. హర్షుడి చేతిలో ఓడినటువంటి వల్లభి పాలకుడు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ రెండో ధ్రువసేనుడు. 27వ ప్రశ్న చూస్తున్నాం. హర్షుడి దిగ్విజయ యాత్రలకు నాయకత్వం వహించిన సేనాపతి ఎవరు? ఆప్షన్ ఏ దండి, ఆప్షన్ బి బండి, ఆప్షన్ సి వాగ్రకేతు, ఆప్షన్ డి నిగ్రాత. హర్షుడి దిగ్విజయ యాత్రలకు నాయకత్వం వహించిన సేనాపతి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి బండి. 28వ ప్రశ్న చూస్తున్నాం. సకలోత్తర పదేశ్వర అనేటువంటి బిరుదు ఎవరిది? ఆప్షన్ ఏ గ్రహవర్మ, ఆప్షన్ బి శశాంక, ఆప్షన్ సి హర్ష, ఆప్షన్ డి భాస్కరవర్మ. సకలోత్తర పదేశ్వర అనేటువంటి బిరుదు ఎవరిది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి హర్షవర్ధనుడు. 29వ ప్రశ్న చూస్తున్నాం. భారతదేశ చరిత్రలో తొలిసారిగా అధికారులకు భూదానాలు చేసిన రాజవంశం ఏది? ఆప్షన్ ఏ శాతవాహనులు, ఆప్షన్ బి గుప్తులు, ఆప్షన్ సి ఇక్ష్వాకులు, ఆప్షన్ డి పుష్యభూతి. భారతదేశ చరిత్రలో తొలిసారిగా అధికారులకు భూదానాలు చేసిన రాజవంశం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పుష్యభూతి. 30వ ప్రశ్న చూస్తున్నాం. హుయన్సాంగ్ వ్యవసాయదారులుగా ఏ వర్ణాన్ని పేర్కొన్నాడు? ఆప్షన్ ఏ బ్రాహ్మణులు, ఆప్షన్ బి క్షత్రియులు, ఆప్షన్ సి వైశ్యులు, ఆప్షన్ డి శూద్రులు. హుయన్సాంగ్ వ్యవసాయదారులుగా ఏ వర్ణాన్ని పేర్కొన్నాడు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి శూద్రులు. 31వ ప్రశ్న చూస్తున్నాం. బాణుడి ప్రకారం హర్షుడి సమాజంలో సర్వసాధారణ దురాచారం? ఆప్షన్ ఏ సతీ సాగమనం, ఆప్షన్ బి వరకట్నం, ఆప్షన్ సి కన్యాశుల్కం, ఆప్షన్ డి వితంతు వివాహాల నిషేధం. బాణుడి ప్రకారం హర్షుడి సమాజంలో సర్వసాధారణ దురాచారం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వరకట్నం. 32వ ప్రశ్న చూస్తున్నాం. హర్షుడు ఆదరించిన మతం ఏది? ఆప్షన్ ఏ హిందూ మతం, ఆప్షన్ బి బౌద్ధ మతం, ఆప్షన్ సి జైన మతం, ఆప్షన్ డి వైష్ణవ మతం. హర్షుడు ఆదరించిన మతం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి బౌద్ధ మతం.
33వ ప్రశ్న చూస్తున్నాం. హర్షుడి కాలంలో ఎక్కువగా వ్యాప్తిలో ఉన్న మతం ఏది? ఆప్షన్ ఏ వైష్ణవం, ఆప్షన్ బి బౌద్ధం, ఆప్షన్ సి శైవం, ఆప్షన్ డి జైనం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి శైవము. 34వ ప్రశ్న చూస్తున్నాం. రాజపుత్ర బిరుదు ధరించిన రాజు? ఆప్షన్ ఏ రెండో పులకేశి, ఆప్షన్ బి మొదటి మహేంద్రవర్మ, ఆప్షన్ సి హర్షుడ, ఆప్షన్ డి రెండో నరసింహవర్మన. రాజపుత్ర బిరుదు ధరించిన రాజు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి హర్షుడు. 35వ ప్రశ్న చూస్తున్నాం. హర్షుడి కాలంలో పాలనా విభాగాల్లో సరైన క్రమం ఏది? ఆప్షన్ ఏ భుక్తి, విషయ, పాతక, గ్రామణ, ఆప్షన్ బి విషయ, గ్రామ, భుక్తి, పాతకన, ఆప్షన్ సి పాతక, భుక్తి, విషయ, గ్రామణ, ఆప్షన్ డి గ్రామ, భుక్తి, విషయ, పాతకన. హర్షుడి కాలంలోని పాలనా విభాగాల్లో సరైన క్రమాన్ని తెలపండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ భుక్తి, విషయ, పాతక, గ్రామ అని చెప్పి పాలనను విభజించుకోవడం జరిగింది. ఇక 36వ ప్రశ్న చూస్తున్నాం. హర్షుడి కాలంలో చాత భాత అంటే ఏమిటి? చాత అంటే ఏమిటి? భాత అంటే ఏమిటి? హర్షుడి కాలంలో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పన్నుల, ఆప్షన్ బి సైనికుల, ఆప్షన్ సి కులాల, ఆప్షన్ డి భూదానాల. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సైనికులు. హర్షుడి కాలంలో చాత బాధ అంటే. 37వ ప్రశ్న చూస్తున్నాం. హర్షుడు సర్వమత సమ్మేళనాన్ని ఏ ప్రాంతంలో నిర్వహించాడు? ఆప్షన్ ఏ ప్రయాగ, ఆప్షన్ బి పాటలీపుత్ర, ఆప్షన్ సి కనోజ్, ఆప్షన్ డి వల్లభి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కనోజ్ ప్రాంతంలో. 38వ ప్రశ్న చూస్తున్నాం. సముద్రగుప్తుడిని ఇండియన్ నెపోలియన్ అని పిలిచినది ఎవరు? ఆప్షన్ ఏ సర్ విలియం జోన్స్, ఆప్షన్ బి విఏ స్మిత్, ఆప్షన్ సి హెచ్సి రామచౌదరి, ఆప్షన్ డి కేపీ జైస్వాల్. సముద్రగుప్తుడిని ఇండియన్ నెపోలియన్ అని పిలిచినది ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి విఏ స్మిత్. 39వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. రెండవ చంద్రగుప్తుడి చేతిలో హతమైన శకరాజు ఎవరు? ఆప్షన్ ఏ రెండో రుద్రసేనుడా, ఆప్షన్ బి మూడో రుద్రసేనుడా, ఆప్షన్ సి రెండో రుద్రసింహుడా, ఆప్షన్ డి మూడో రుద్రసింహుడా. రెండవ చంద్రగుప్తుడి చేతిలో హతమైన శకరాజు ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి మూడో రుద్రసింహుడు. 40వ ప్రశ్న చూస్తున్నాం. సాహసాంక శకారి అనే బిరుదులు ఉన్న రాజు ఎవరు? ఆప్షన్ ఏ మొదటి చంద్రగుప్తుడా, ఆప్షన్ బి రెండో చంద్రగుప్తుడా, ఆప్షన్ సి సముద్రగుప్తుడా, ఆప్షన్ డి కుమారగుప్తుడా. సాహసాంక శకారి అనే బిరుదులు ఉన్న రాజు ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి రెండో చంద్రగుప్తుడు. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 41వ ప్రశ్న చూస్తున్నాం. నవరత్నాలు ఏ రాజు ఆస్థాన కవులు? ఆప్షన్ ఏ సముద్రగుప్తుడు, ఆప్షన్ బి కచగుప్తుడు, ఆప్షన్ సి రెండో చంద్రగుప్తుడు, ఆప్షన్ డి బుధగుప్తుడు. నవరత్నాలు ఏ రాజు ఆస్థాన కవులు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి రెండో చంద్రగుప్తుడి యొక్క ఆస్థాన కవులు. 42వ ప్రశ్న చూస్తున్నాం. సత్యాశ్రయ అనేటువంటి బిరుదున్నటువంటి బాదామి చాళుక్య రాజు ఎవరు? ఆప్షన్ ఏ మొదటి పులకేసి, ఆప్షన్ బి రెండో పులకేసి, ఆప్షన్ సి రెండో విక్రమాదిత్యుడు, ఆప్షన్ డి రెండో విజయాదిత్యుడు. సత్యాశ్రయ అనే బిరుదున్న బాదామి చాళుక్య రాజు ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మొదటి పులకేసి. 43వ ప్రశ్న చూస్తున్నాం. హరితిపుత్రులు అని ఏ రాజవంశాన్ని పిలుస్తారు? హరితిపుత్రులు అని చెప్పి ఏ రాజవంశాన్ని పిలుస్తారు? ఆప్షన్ ఏ పల్లవుల, ఆప్షన్ బి రాష్ట్రకూటుల, ఆప్షన్ సి చాళుక్యుల, ఆప్షన్ డి వాకాటుల. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి చాళుక్యులు. 44వ ప్రశ్న చూస్తున్నాం. కాదంబుల రాజధాని ఏది? ఆప్షన్ ఏ పట్టడకల్, ఆప్షన్ బి కళ్యాణి, ఆప్షన్ సి ఐహోల్, ఆప్షన్ డి బనవాసి. కాదంబుల రాజధాని. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి బనవాసి. 45వ ప్రశ్న చూస్తున్నాం. హిందూ పాలకుల్లో అక్బర్ లాంటివాడు అని కీర్తిగాంచిన రాజు ఎవరు? ఆప్షన్ ఏ రెండో పులకేసి, ఆప్షన్ బి సముద్రగుప్తుడు, ఆప్షన్ సి హర్షుడు, ఆప్షన్ డి అశోకుడు. హిందూ పాలకుల్లో అక్బర్ లాంటివాడని కీర్తిగాంచిన రాజు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి హర్షుడు. 46వ ప్రశ్న చూస్తున్నాం. హర్షవర్ధనుడు ఏ వంశానికి చెందినవాడు? ఆప్షన్ ఏ గుప్త రాజవంశం, ఆప్షన్ బి మౌర్య రాజవంశం, ఆప్షన్ సి వర్ధన రాజవంశం పుష్యభూతి, ఆప్షన్ డి పాల రాజవంశం. ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి వర్ధన రాజవంశం పుష్యభూతి రాజవంశం అంటారు. 47వ ప్రశ్న చూస్తున్నాం. హర్షవర్ధన సామ్రాజ్యానికి రాజధాని ఏది? ఆప్షన్ ఏ పాటలీపుత్ర, ఆప్షన్ బి కనోజ్, ఆప్షన్ సి అయోధ్య, ఆప్షన్ డి ఉజ్జయిని. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అయోధ్య. 48వ ప్రశ్న చూస్తూ ఉన్నాం.
హర్షవర్ధనుడు ఎంతకాలం పరిపాలించాడు? ఆప్షన్ ఏ 30 సంవత్సరాలు, ఆప్షన్ బి 40 సంవత్సరాలు, ఆప్షన్ సి 50 సంవత్సరాలు, ఆప్షన్ డి 60 సంవత్సరాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 49వ ప్రశ్న చూస్తున్నాం. హర్షవర్ధనుడి సామ్రాజ్యం ఎక్కడ గరిష్ట స్థాయికి చేరుకుంది? ఆప్షన్ ఏ ఉత్తర భారతదేశంలోని చాలా భాగం, ఆప్షన్ బి భారతదేశం మొత్తం, ఆప్షన్ సి ఆగ్నేయ ఆసియాలో ఎక్కువ భాగం, ఆప్షన్ డి ఆగ్నేయ ఆసియా మొత్తం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఉత్తర భారతదేశంలోని చాలా భాగం. 50వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. హర్షవర్ధనుడి పాలకుడిగా సాధించిన ప్రధాన విజయాలు ఏమిటి? హర్షవర్ధనుడు పాలకుడిగా సాధించిన ప్రధాన విజయాలు ఏమిటి? ఆప్షన్ ఏ అతను చాలా ఉత్తర భారతదేశాన్ని ఏకం చేశాడు, ఆప్షన్ బి అతడు బౌద్ధ మతాన్ని ప్రోత్సహించాడు, ఆప్షన్ సి అతడు కళలు మరియు సాహిత్యానికి గొప్ప పోషకుడు, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 51వ ప్రశ్న చూస్తున్నాం. పాలకుడిగా హర్షవర్ధనుడి ప్రధాన వైఫల్యాలు ఏమిటి? ఆప్షన్ ఏ అతడు దక్కన్ను జయించలేకపోయాడు, ఆప్షన్ బి అతని మరణానంతరం తన సామ్రాజ్య పతనాన్ని నిరోధించలేకపోయాడు, తండ్రి మరణానంతరం తన సామ్రాజ్య పతనాన్ని నిరోధించలేకపోయాడు, ఆప్షన్ సి అతను క్రూరమైన మరియు అణచివేత పాలకుడు, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ. 52వ ప్రశ్న చూస్తున్నాం. హర్షవర్ధనుడి పాలనలో జరిగిన అత్యంత ప్రసిద్ధ సంఘటన ఏది? ఆప్షన్ ఏ చైనా యొక్క గ్రేట్ వాల్ నిర్మాణం, ఆప్షన్ బి చైనాలో టాంగ్ వంశం రాజవంశ స్థాపన, ఆప్షన్ సి మొదటి బౌద్ధ మండలి, ఆప్షన్ డి నలంద సమావేశం. హర్షవర్ధనుడి పాలనలో జరిగిన అత్యంత ప్రసిద్ధ సంఘటన. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి నలంద సమావేశం. 53వ ప్రశ్న చూస్తున్నాం. హర్షవర్ధనుడి హయాంలో రాయబడినటువంటి అత్యంత ప్రసిద్ధ సాహిత్య రచన. ఆప్షన్ ఏ రామాయణం, ఆప్షన్ బి మహాభారతం, ఆప్షన్ సి హర్షచరిత, ఆప్షన్ డి కాదంబరి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి హర్షచరిత. 54వ ప్రశ్న చూస్తున్నాం. హర్షవర్ధనుడి తండ్రి పేరు ఏమిటి? ఆప్షన్ ఏ ప్రభాకరవర్ధన, ఆప్షన్ బి రాజ్యవర్ధన, ఆప్షన్ సి దేవవర్ధన, ఆప్షన్ డి మాధవవర్ధన. హర్షవర్ధనుడి యొక్క తండ్రి పేరు ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ప్రభాకరవర్ధన. 55వ ప్రశ్న చూస్తున్నాం. హర్షవర్ధనుడి యొక్క తల్లి పేరు ఏమిటి? ఆప్షన్ ఏ యశోమతి, ఆప్షన్ బి రాజ్యశ్రీ, ఆప్షన్ సి ప్రభావతి గుప్తా, ఆప్షన్ డి కుమారదేవి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ప్రభావతి గుప్తా. 56వ ప్రశ్న చూస్తున్నాం. క్రింది వాటిలో హర్షవర్ధనుడి పాలనకు కేటాయించిన కాలం ఏది? ఆప్షన్ ఏ 600 నుంచి 650 ఏడి, ఆప్షన్ బి 606 నుంచి 640 ఏడి, ఆప్షన్ సి 500 నుంచి 550 ఏడి, ఆప్షన్ డి 550 నుంచి 600 ఏడి. కింది వాటిలో హర్షవర్ధనుడి పాలనకు కేటాయించిన కాలం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 606 నుంచి 647 ఏడి. 57వ ప్రశ్న చూస్తున్నాం. కింది వానిలో బాణభట్ట ఎవరిని హునాజింకలకు సింహంగా అభివర్ణించాడు? ఆప్షన్ ఏ హర్షవర్ధనుడు, ఆప్షన్ బి ప్రభాకరవర్ధనుడు, ఆప్షన్ సి గృహవర్ధనుడు, ఆప్షన్ డి పై ఎవరూ కాదు. కింది వారిలో బాణభట్ట ఎవరిని హునాజింకలకు సింహంగా వర్ణించాడు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ప్రభాకరవర్ధనుడు. 58వ ప్రశ్న చూస్తున్నాం. హర్షవర్ధనుడి రాజ్యాన్ని సందర్శించినటువంటి హ్యూయన్సాంగ్ ప్రకారం భారతీయ సమాజంలో ఏ వ్యవస్థ ఉనికిలో ఉంది? అలాగే అది మిశ్రమ మరియు ఉపకులాల పెరుగుదలలో కూడా ఉంది. ఆప్షన్ ఏ మత వ్యవస్థ, ఆప్షన్ బి కుల వ్యవస్థ, ఆప్షన్ సి బౌద్ధ వ్యవస్థ, ఆప్షన్ డి జైన వ్యవస్థ. హర్షవర్ధనుడి రాజ్యాన్ని సందర్శించినటువంటి హ్యూయన్సాంగ్ ప్రకారం భారతీయ సమాజంలో ఏ వ్యవస్థ ఉనికిలో ఉంది? అలాగే అది మిశ్రమ మరియు ఉపకులాల పెరుగుదలలో కూడా ఉంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కుల వ్యవస్థ. 59వ ప్రశ్న చూస్తున్నాం. హర్షవర్ధనుడి కాలంలో బౌద్ధ మతం యొక్క క్షీణతకు దారితీసిన కారణం? ఆప్షన్ ఏ క్షత్రియ ఆధిపత్యం, ఆప్షన్ బి బ్రాహ్మణ ఆధిపత్యం, ఆప్షన్ సి చక్రవర్తి నిర్ణయాలు, ఆప్షన్ డి ఏది కాదు. హర్షవర్ధనుడి కాలంలో బౌద్ధ మతం యొక్క క్షీణతకు దారితీసినటువంటి కారణాలు, ప్రధానమైన కారణం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి బ్రాహ్మణ ఆధిపత్యము. 60వ ప్రశ్న చూస్తున్నాం. హర్షవర్ధనుడు ఎప్పుడు నిర్యాణం చెందాడు, చనిపోయాడు? ఆప్షన్ ఏ క్రీస్తు శకం 547, ఆప్షన్ బి క్రీస్తు శకం 647, ఆప్షన్ సి క్రీస్తు శకం 657, ఆప్షన్ డి క్రీస్తు శకం 567. హర్షవర్ధనుడు ఎప్పుడు నిర్యాణం చెందాడు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి క్రీస్తు శకం 647. ఓకే ఫ్రెండ్స్, ఇది ప్రాచీన చరిత్రలో హర్షవర్ధనుడు మరియు అతని విజయాల గురించినటువంటి వివరాల కంప్లీట్ బిట్ బ్యాంక్ వీడియో.
నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను లైక్ చేయడం మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.